జై శ్రీరామ్. అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. స్వామిని దర్శించుకుని ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. థ్యాంక్ యూ. అదిగోండి ఇప్పుడే బయలుదేరామండి ఇంటి దగ్గర నుండి మా పాప నేను. మా ఇంటికి దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట, గుట్ట మీద. అది వెళ్తున్నాం, చూసారా? రోడ్డు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. మా పాప వీడియో తీస్తుంది కాబట్టి వీడియోలో కనిపించదండి. అదిగోండి వెళ్తున్నాం ఇప్పుడే. మేము వెళ్ళే దారిలో మేము ఉండే ఏరియా ఏదో తెలుసా? ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి అండి మేమున్న ఊరు. ఈ ఇబ్రహీంపట్నం అనేది మున్సిపాలిటీ అనమాట. ఇగో మేము వెళ్ళే దారిలో ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి చెరువు ఉందన్నమాట. ఈ చెరువు కూడా మంచి వ్యూ పాయింట్ అండి. అందుకే ఇక్కడికి చాలామంది ఆ చెరువు అందాలన్నీ చూడటానికి వస్తారు. అక్కడి నుంచి చూస్తే లక్ష్మీనరసింహ టెంపుల్ కనిపిస్తుంది చూడండి గుట్ట మీద. అదిగోండి అదిగోండి దగ్గరకు వచ్చేసాం. గుట్ట మీదకి వెళ్ళే ముందుగా ఒక ఆర్చి కనిపిస్తుంది, లక్ష్మీనరసింహస్వామి ఆర్చి. ఆ ఆర్చి నుంచి ముందుకెళ్తే ఇంకా ఆ గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి స్వామి ఒక్కళ్ళే కాదండి ఉండి, చాలా రకాల దేవుళ్ళు ఉన్నాయి. ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటనేది ముందు ముందు చూద్దాం పదండి. అలా వెళ్తూ వెళ్తూ పైకి అదిగోండి చూసారా? మొట్టమొదట మనకు కనిపించేటటువంటి ఈ ఆలయం పేరు కొమరవెల్లి మల్లన్న ఆలయం అండి. ఈ కొమరవెల్లి మల్లన్న అనే స్వామి గౌడాస్కి ఎక్కువ ఇష్టమైన దైవం అనమాట, వాళ్ళ కులదేవత అనమాట. నేను కొమరవెల్లి మల్లన్న అంటే ఎవరో అనుకున్నా, ఇది కూడా శివస్వరూపం అండి ఇతను కూడా. అందుకే లోపల చూస్తే శివలింగమే ఉంది అక్కడ. కొమరవెల్లి మల్లన్న అని పైన ఉంది బోర్డు, కానీ శివలింగం ఉంది లోపల. ఇదిగోండి ఈ కొండకి ఆంజనేయ స్వామి ప్లస్ లక్ష్మీ నరసింహస్వామి తల రెండు అక్కడ పెయింట్ చేసి ఉన్నాయన్నమాట. ఇవి కనిపించేటటువంటి ఇది రేకుల షెడ్డు, అన్న సంతర్పణ చేయడానికి ఉపయోగించేటటువంటి రేకుల షెడ్ అనమాట. ఇదిగో మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడే నేను ఆ మెట్లెక్కి. అదిగోండి ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక దగ్గర నాకు సత్యనారాయణ స్వామి కనిపించాడండి. అగో సత్యనారాయణ స్వామి. ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నారంటే వ్రతాలు చేసుకుంటారట, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటారట. అదిగోండి మండపం కూడా అక్కడ కనిపిస్తుంది. అదిగోండి చూసారా? ఈ పైన శివుడు కూడా ఉన్నారండి, శివలింగం కూడా ఉంది. శివలింగం తర్వాత నంది విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. ఎప్పుడో పురాతన కాలం నాటి విగ్రహాలండి ఇవన్నీ కూడా. గుడి కూడా ఎప్పుడో పాతకాలం నాటి గుడి. చూసారా ఆ స్తంభాలు అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది కదా ఎప్పుడో పాతకాలం నాటి గుడి అని. అదిగోండి పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుందండి. ఈ కనిపించేటటువంటి ఈ గోపురము కళ్యాణ మండపం అనమాట. లక్ష్మీనరసింహస్వామికి కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం చేసినప్పుడు ఈ మండపంలో చేస్తారనమాట. అక్కడ గోశాల కూడా ఉందండి పైన. అదిగోండి ఇదిగోండి ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామికి ఎక్కువగా కొబ్బరికాయలు ముడుపు కడతారండి. కొబ్బరికాయలు ఎర్ర వస్త్రంలో కట్టి ముడుపులు కట్టి, చూసారా అక్కడ లైన్గా కట్టి ఉన్నాయి అట్లా. అదిగోండి ఇప్పుడు మెయిన్ టెంపుల్ చూద్దాం రండి. లోపల ఫోటోలు అయితే తీయట్లేదు, కానీ ఏదో నేను సాధ్యమైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ హిరణ్యకశిపుని సంహరిస్తున్నటువంటి ఉగ్రనరసింహస్వామి ఫోటో ఉంది, చూశారు దాని మీద. అగో స్తంభాలు చూసారా? ఎప్పుడో పురాతన కాలం నాటి స్తంభాలు అనమాట. అవనంటే గుడి పురాతన కాలం నాటిదన్నమాట. అదిగోండి సంతానం లేనటువంటి దంపతులకి సంతాన ప్రాప్తికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి, చూసారా? అక్కడ నాగబంధాలు ఉన్నాయి. అదిగోండి కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది, చాలా పవర్ఫుల్ అనమాట. ఇదిగోండి మెయిన్ టెంపుల్ అనమాట ఇది. ఇదిగో గర్భగుడి. అది గర్భగుడి పైన ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామి పెయింట్ చేస్తున్నాయి అన్నమాట విగ్రహాలు. ఇదిగోండి చూసారా? ఇదిగోండి పైన లక్ష్మీ నరసింహస్వామి అను ప్రహ్లాదుడు ఉన్నారు పైన. ఇది గర్భగుడి. అదిగోండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి దీక్షలు కూడా తీసుకుంటారనమాట. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా దీక్ష తీసుకొని ఇక్కడ
గదులు ఉన్నాయి చూసారా, ఆ గదుల్లో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని అక్కడ పీఠం పెట్టుకుంటారనమాట. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందన్నమాట. ప్రతి శనివారం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కొమరవెల్లి మల్లన్నకి ఎదురుగా ఆయన యొక్క వాహనం అనేటువంటి నంది ఉందనమాట. అంటే నంది ఉండేంట అని చూస్తే లోపల శివలింగం ఉందనమాట. శివలింగమే కొమరవెల్లి మల్లన్న అనమాట. ఆ గుడికి పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందనమాట. ఇదిగో కొమరవెల్లి మల్లన్న ఈ స్వామి అనమాట. కొమరవెల్లి మల్లన్న అంటారు. ఈ గుడికి పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందన్నమాట. ఇదిగోండి రేణుకా ఎల్లమ్మ తల్లి ఈ విగ్రహం. ఈ చూసారా రేణుకా ఎల్లమ్మ అంటారనమాట ఇక్కడ. ఆ తర్వాత పక్కనే ఇంకొక గుడి ఉందండి, కనకదుర్గ అమ్మవారి గుడి అనమాట. ఇగో ఇది చూసారా, కనకదుర్గ అమ్మవారు అనమాట. సింహవాహిని అంటారు. అమ్మవారికి ఎదురుగా సింహం ఉందన్నమాట. సింహం బొమ్మ ఉంది, సింహం విగ్రహం ఉందన్నమాట. సింహవాహిని అంటారు కదా అమ్మవారిని, అందుకే సింహం విగ్రహం ఉందన్నమాట అమ్మవారు. చూసారా, కానీ చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్. మీకు వీలుంటే ఒకసారి ఇలా ఈ హైదరాబాద్ ఈ పరిసరాలకు వచ్చినప్పుడు ఒకసారి దర్శించుకోవచ్చు. చాలా చక్కగా చూడముచ్చటైనటువంటి లొకేషను, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. ఇగో అమ్మవారు చూసారా ఎంత బాగుందో. అక్కడి నుంచి చూస్తే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూసారు ఎట్ట కనిపిస్తుందో గుట్ట మీద. అది థ్యాంక్